హలో ఫ్రెండ్స్, పూజా కేడ్కర్ కేసు తర్వాత ఫేక్ సర్టిఫికెట్లతో ఐఏఎస్ సాధించిన మరికొంతమంది వివరాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. అట్లా బయటకు వచ్చిన కొన్ని వివరాల్లో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలే స్వయంగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలని మిస్యూజ్ చేస్తున్నారు. వీటి కింద తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ సాధిస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. అందులో కొన్ని కేసుల గురించి మనం మాట్లాడుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ కేసుతో మనం మొదలు పెడదాం. ఈయన పేరు అభిషేక్ సింగ్. ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ఈయన ఐఏఎస్ ఆఫీసర్. ఫిబ్రవరి నుంచి ఈయన ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చేసిన కొన్ని పనులకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు చూద్దాం. ఇందులో ఈయన సన్నీ లియోన్తో డాన్స్ చేస్తున్నాడు. మరో వీడియో చూడండి. ఇది కూడా ఆయన ఐఏఎస్గా ఉన్నప్పుడే కారుకు ఎర్ర లైట్ పెట్టుకొని హడావుడిగా పోతున్నాడు. ఎక్కడికో తెలుసా? లాక్మే ఫ్యాషన్ షోకి, అంటే అధికారానికి ఉపయోగించాల్సిన లైట్ని ఫ్యాషన్ షోకి వెళ్ళడానికి వాడాడు. అయితే ఇందులో సమస్య ఏముందని ఎవరికన్నా అనిపించవచ్చు. ఆయన కలెక్టర్ కాబట్టి రెడ్ లైట్ పెట్టుకుని ఉంటాడు, అదేం పెద్ద విషయం కాదు, డ్యాన్స్ వేస్తే తప్పేంటి అని. సమస్య ఏంటంటే ఈయన కూడా పూజా కేడ్కర్ లాగా క్లెయిమ్ చేసుకున్న ఫిజికల్ డిజబిలిటీ ఏంటంటే లోకోమోటివ్ డిజబిలిటీ, అంటే తన శరీరము సరిగా కదలదు అని. కానీ ఆయన చేసిన డ్యాన్స్ వీడియో చూశారు కదా, ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు. కేవలం డ్యాన్స్ వీడియో మాత్రమే కాదు, ఆయన జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలు కూడా చూడండి. ఈయనకు ఫిజికల్ డిజబిలిటీ లేదా లోకోమోటివ్ డిజబిలిటీ లేదా మొబిలిటీ డిజబిలిటీ ఉందని అనిపిస్తుందా? ఖచ్చితంగా లేదు కదా. అంతేకాదు ఈయన కూడా ఒక ఐపీఎస్ కొడుకు. ఆసక్తికరంగా ఇట్లా దొడ్డిదారిన యూపీఎస్సీకి వస్తున్న వాళ్ళలో చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ల పిల్లలే. కాబట్టే వాళ్లకు ఈ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ బాగా తెలుస్తాయి. ఇటువంటి మరికొన్ని కేసుల గురించి కూడా చెప్తాను. అభిషేక్ సింగ్ గురించి ముందుగా మాట్లాడుకున్న తర్వాత, ఈయన 2010 ఐఏఎస్ ఆఫీసర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్. కానీ ఈయన ప్రభ వెలగటం మొదలైంది మాత్రం 2015 తర్వాతే. ఎట్లా మేనేజ్ చేసుకున్నాడో తెలియదు, కానీ 2015లో ఆయన ఢిల్లీకి డిప్యుటేషన్ మీద వచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్లో. మామూలుగా డిప్యుటేషన్ 3 సంవత్సరాలే ఉంటుంది. బట్ ఈయన 2020 వరకు, అంటే 5 ఏళ్ల పాటు డిప్యుటేషన్లో కొనసాగాడు. ఆ తర్వాత ఆయన విధులకు హాజరవటం మానేసి సినిమాల్లో తన లక్ను పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఢిల్లీ క్రైమ్ అనే ఒక వెబ్ సిరీస్లో నటించాడు. అట్లాగే సన్నీ లియోన్తో డ్యాన్స్, ఇలాంటివన్నీ. అంటే సినిమాల్లో కొంతకాలం ప్రయత్నం చేశాడు, బట్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ 2022లో వెనక్కి కూడా వచ్చాడు ఆయన. వెనక్కి వస్తే నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అతన్ని మళ్ళీ సర్వీస్లోకి తీసుకున్నారు. తీసుకోవటం మాత్రమే కాకుండా గుజరాత్ ఎన్నికల్లో అబ్జర్వర్గా పంపించారు. బట్ అక్కడ ఆయన ఏం చేశాడో తెలుసా? అబ్జర్వర్ అనే బోర్డు ఉన్న తన కారు ఫోటోని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో ఈయన ఈ ఫోటో పోస్ట్ చేయగానే ఎన్నికల కమిషన్ ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 2023 దాకా, అంటే దాదాపుగా సంవత్సరం పాటు ఆయన ఉద్యోగంలో ఉన్నాడు. పని చేశాడా లేదా మనకు తెలియదు ఉత్తరప్రదేశ్ క్యాడర్లో. 2023 సెప్టెంబర్లో మళ్ళీ ఆయనకి ఐఏఎస్ అధికారిగా ఉద్యోగం చేయాలనిపించలేదు. ఈసారి పాలిటిక్స్లో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. భారతీయ జనతా పార్టీ జాన్పూర్ టికెట్ వస్తుందని ఆశించి అందుకోసం 2023 సెప్టెంబర్లో వాలంటరీ రిటైర్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ ఆయనకు సీట్ రాలేదు. మళ్ళీ ఆయన ఐఏఎస్లో జాయిన్ అవ్వాలని ప్రయత్నం చేశాడు, కానీ సర్వీస్ ఒప్పుకోలేదు. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయ్యి ఆయన ఐఏఎస్ విధుల నుంచి రిలీవ్ కూడా అయ్యాడు. అభిషేక్ సింగ్లు, పూజా కేడ్కర్లు వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ వల్లనే వాళ్ళ విషయాలు బయటకు వచ్చాయి. కానీ ఇట్లా బయటకు రాని వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం బహుశా ఊహించలేము. ఈ కేసులు బయటకు వచ్చిన నేపథ్యంలో కొంతమంది కొన్ని కేసులను బయట పెడుతున్నారు. అందులో బయటకు వచ్చిన కొన్ని కేసుల గురించి మాత్రం నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇతని పేరు ఆసిఫ్ కే యూసఫ్. 2022 బ్యాచ్. ఈయన తప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టినందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈయన మీద విచారణ జరుపుతూ ఉంది. ఈయన పేరు ప్రియాంశు కత్తి. ఈయన ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే పేరు మీద ఐఏఎస్ సాధించాడు. విషయం ఏంటంటే ఈయన ఫోటో చూస్తే ఈయన చాలా నార్మల్గా కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో ఆయన వెంటనే తన సోషల్ మీడియా హ్యాండిల్ని ప్రైవేట్ కింద మార్చాడంటే ఎవరంటే వాళ్ళు చూడటానికి లేదు. ఆయన ఫోటోలు కూడా మనం చూడలేము ఇప్పుడు. ఈమె పేరు నిఖితా ఖండేవాల్. ఈమె
విజువల్లీ ఇంపేర్డ్ అంటే సరిగా కళ్ళు కనిపించమనే సర్టిఫికేట్తో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఐఏఎస్ సంపాదించింది. కానీ ఈ వీడియో చూడండి, ఆమె కళ్ళజోడు కూడా లేకుండా డ్రైవింగ్ సిమ్యులేషన్ చేస్తుంది. సోషల్ మీడియాలో బయటకు వస్తున్న కేసులు ఇవి. అఫ్ కోర్స్ ఈ ప్రభుత్వం వీటి మీద విచారణ జరిపి నిగ్గు తేల్చాల్సి ఉంది. సో విచారణ జరపడం సంగతి పక్కన పెడితే అసలు యూపీఎస్సీ అనే పరీక్షలో ఇంత అవినీతికి ఎట్లా అవకాశం ఏర్పడింది? ఎంతైనా ఏడాదికి ఇందులో సెలెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య 1000కి అటు ఇటుగానే ఉంటుంది. ఈ 1000 మంది సర్టిఫికెట్లు కూడా వెరిఫై చేయలేని పరిస్థితి యూపీఎస్సీలో ఎందుకుంది, ఎట్లా ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇటువంటి పరిస్థితి ఇప్పుడే ఉందా, గతంలో లేదంటే ఖచ్చితంగా ఉంది. కనీసం 20-30 సంవత్సరాల నుంచి యూపీఎస్సీలో ఇటువంటి పరిస్థితి ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. అసలు ఐఏఎస్లో అవినీతి అనేది గత 20-30 ఏళ్ళలో విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయపరమైన అవినీతి ఇంకా ముందు నుంచి ఉండుండొచ్చు, కానీ ఐఏఎస్ అవినీతి మాత్రం ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది అనేది వాస్తవం. రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు పోటీ పడి లేదా కలిసికట్టుగా అవినీతిని సాగిస్తున్నారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను కదా, రాజకీయ నాయకులకు కావాల్సింది అవినీతి అధికారులే. అప్పుడే రాజకీయ అవినీతికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున అవినీతి చేయాలంటే వాళ్ళకు అండగా అడ్మినిస్ట్రేషన్లో పెద్ద ఎత్తున అవినీతి చేసే అధికారులు ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే ఈ స్థాయిలో అవినీతి అనేది సాధ్యమవుతుంది. అవినీతిని తుదముట్టిస్తామని వచ్చిన వాళ్ళ పాలనలో కూడా అవినీతి జరుగుతుంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది నా ప్రశ్న. అవినీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. వాళ్ళు చేయలేదా అనేది ఆన్సర్ కాదు. వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని మారుస్తామని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అవినీతిని కొనసాగించడం ఉంది కదా, ఇది ఇవాళ మన ముందున్న ప్రశ్న. ఒకవైపు రాజకీయ నాయకులు, మరొక వైపు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఇద్దరూ కూడా అవినీతిమయం అయిపోతే ఈ దేశానికి ఇంకా ఏం భవిష్యత్తు ఉంటుంది చెప్పండి? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.